ఆదివాసీల సాంస్కృతిక వైభవం కొండకోనల మధ్య అందమైన ప్రకృతి ఒడిలో జరిగే వనజాతర అడవి బిడ్డల అపరకాలికులుగా కీర్తనలు అందుకునే వేడుక ఏషియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ ఉత్సవం 4 రోజుల్లోనే 1 కోటి మంది మొక్కులు చెల్లించుకునే అద్వితీయ సమ్మేళనం తెలంగాణ కుంభమేళ మేడారం మహాజాతర ఇక్కడ గుడి ఉండదు గోపురం ఉండదు అర్చన అభిషేకాలు అసలే కనిపించవు రూపం లేని దేవతా మూర్తులుగా విరాజిల్లుతూ కోట్లాది మంది భక్తుల ఇరవేల్పుగా ఉన్న సమ్మక్క సారాలమ్మ జాతర మహావైభవంపై మా ప్రతినిధి నవీన్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. వందలు వేలు లక్షలు దాటి కోట్లకు చేరుకున్న జనసంద్రం ఆదివాసీల నుంచి నాగరికులు దాకా చివరకు విదేశీయులను కూడా ఆకర్షిస్తున్న జాతర అది. ఇప్పుడు జనం అడుగుతుందొక్కటే, మేడారానికి దారేది. ఒక్కసారి గద్దెలను దర్శించుకోవాలన్న తపనతో జనం ప్రభంజనం అవుతోంది. గుడి లేదు, గోపురం లేదు, అర్చన ఉండదు, మంత్రోచ్చరణ ఉండదు, అభిషేకాలు అసలే ఉండవు, అసలు దేవతామూర్తులకు రూపమే ఉండదు. అయినా కోట్లాది మంది భక్తులు తరలి వస్తారు. కారడవిలో ఉన్నటువంటి కర్రలనే దేవతలుగా కొలుస్తారు. జనాలను వనం వైపు నడిపిస్తున్నటువంటి ఆ నమ్మకమేంటి? మేడారం మహాజాతర విశిష్టత ఏంటి తెలుసుకుందాం. ప్రపంచంలోనే మేడారం మహాజాతర ప్రత్యేకం. ఆదివాసీ, కోయ, గిరిజన సంస్కృతి సంప్రదాయాలు కలబోసిన ఆధ్యాత్మిక వైభవం. ఏ దేశంలోనైనా, ఆ మాటకొస్తే ఏ మతంలోనైనా పేర్లు వేరైనా జాతరలు సహజం. కానీ మేడారం మహాజాతరకు ఉన్న ప్రత్యేకతలు, చారిత్రక నేపథ్యం వేరు. సాధారణంగా ఏ జాతరలోనైనా దేవతామూర్తులు గుడిలోనో మందిరంలోనో పూజలు అందుకుంటూ ఉంటారు. వేద మంత్రాలు, అర్చన, అభిషేకాలు, దేవతామూర్తుల ప్రతిమలు ఉంటాయి. కానీ ఇక్కడ అవేవి ఉండవు. మత గ్రంథాల ప్రబోధం ఉండదు. విగ్రహారాధన అసలే కనిపించదు. అయినా 1 కోటి మందికి పైగా జనం భక్తి పారవస్యంలో మునిగిపోయే ఆధ్యాత్మిక జాతర ఇది. దైవ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆధునిక పోకడలు చొచ్చుకువచ్చినా ఇక్కడ మాత్రం అలాంటివి అనువంతైనా కనిపించని కోయ జాతి జాతర ఇది. దేవతామూర్తులుగా ఇక్కడ వెలుగొందుతున్న సమ్మక్క సారాలమ్మలు వాస్తవానికి మనుషులే. తమ జాతి అస్తిత్వం కోసం ప్రాణాలు త్యాగం చేసినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. జాతి కోసం ప్రాణాలు అర్పించిన వారు కావడంతో జనం గుండెల్లో గుడి కట్టి శతాబ్దాలుగా పూజలు చేస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో 2 ఏళ్లకొకసారి సమ్మక్క సారాలమ్మ జాతర జరుగుతుంది. మాఘశుద్ధ పౌర్ణమి రోజు ప్రారంభమయ్యే జాతర 4 రోజుల పాటు జరుగుతుంది. ఈ ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర జరగనుంది. మహాజాతరకు వచ్చేటువంటి ప్రతి భక్తుడు ములుగు దగ్గర ఉన్నటువంటి గట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వేల ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి గట్టమ్మ ఆలయాన్ని భక్తులు ఎందుకు దర్శించుకుంటారు? ఇక్కడ ఈ ఆలయాన్ని గేట్వే ఆఫ్ మేడారంగా ఎందుకు పిలుచుకుంటారు? అసలు గట్టమ్మ విశిష్టత ఏంటి? గిరిజన వనదేవతలు మేడారం సమ్మక్క సారాలమ్మ తల్లులను దర్శించుకునే భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు. వరంగల్ మేడారం మార్గ మధ్యమంలో ఉన్న గట్టమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరం మేడారం సమ్మక్క సారాలమ్మ దివ్య సన్నిధికి బయలుదేరి వెళతారు. వివిధ ప్రాంతాల్లో గట్టమ్మ తల్లికి ఆలయాలు ఉన్నప్పటికీ ములుగు గట్టమ్మ తల్లికి సమ్మక్క సారాలమ్మ తల్లులంత వైభవం ఉంటుంది. మేడారం ములుగు మార్గంలో ఉన్న గట్టమ్మకు తొలి పూజలు జరిపాకే భక్తులంతా మేడారానికి వెళతారు. ఈ ఆలయం గేట్వే ఆఫ్ మేడారంగా పేరు పొందింది.
గిరిజన దేవతలైన సమ్మక్క సారాలమ్మ తల్లులను దర్శించుకునే భక్తులు తప్పనిసరిగా తొలి మొక్కులు గట్టమ్మ తల్లికి చెల్లిస్తారు. ఆ తర్వాత అమ్మవార్ల సన్నిధికి చేరుకొని సమ్మక్క సారాలమ్మలను దర్శించుకుంటారు. దశాబ్దాల కాలం నుంచి మేడారం వెళ్లే భక్తులు గట్టమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మేడారం గిరిజన రాజ్య స్వతంత్రం కోసం తమ సాధికారత కోసం సాగించిన యుద్ధంలో సమ్మక్క తల్లికి గట్టమ్మ తల్లి అంగరక్షకురాలిగా ఉండేది. అసమాన ధైర్య శౌర్య పరాక్రమాలతో అనుపమ త్యాగశీలంతో యుద్ధం చేసిన గొప్ప వీర వనితగా పేరు తెచ్చుకొని చరిత్రకెక్కింది. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడితో జరిగిన యుద్ధంలో సమ్మక్క తల్లి కుటుంబంతో పాటు ఎంతో మంది ఆదివాసి గిరిజన కోయ వీరులు అమరులైనప్పటికీ వారందరికన్నా గట్టమ్మ తల్లికి ఎక్కువ కీర్తి దక్కింది. సమ్మక్క తల్లికి గట్టమ్మ నమ్మిన బంటు కావడం వల్లే ఆ గౌరవం దక్కిందని చెబుతారు. శ్రీరామునికి నమ్మిన బంటుగా ఉన్న ఆంజనేయుడు, శివునికి నమ్మిన బంటుగా ఉన్న నందీశ్వరుడు పూజలు అందుకుంటున్నట్లుగా వనదేవతలకు నమ్మిన బంటు అయిన గట్టమ్మ తల్లి సమ్మక్క సారాలమ్మ తల్లులతో సమానంగా పూజలు అందుకుంటున్నట్లు భక్తులు చెబుతారు. గట్టమ్మ తల్లిని దర్శించుకుంటే సమ్మక్క సారాలమ్మ దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలం వస్తుందన్న విశ్వాసం భక్తులలో నాటుకుపోవడంతో ములుగు సమీపాన ఉన్న గట్టమ్మ ఆలయానికి అందరూ వస్తున్నారు. మేడారం మహాజాతరలో జంపన్న వాగు అనేటువంటిది కీలక ఘట్టం. మేడారం మహాజాతరకు వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాతనే వనదేవతల దర్శనానికి వెళ్తారు. కన్నెపల్లి నుంచి సారలమ్మ, ఇటు గోవిందరాజు పగిడిద్దరాజుతో కలిసి ఈ జంపన్న వాగు దాటుకుంటూ మేడారం చేరుకుంటారు. మేడారం జంపన్న వాగు విశిష్టత ఏమిటి? ఒకప్పుడు ఆదివాసి కోయ గిరిజనులకే పరిమితమైన మేడారం జాతర ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. తమ జాతి బిడ్డలైన సమ్మక్క సారాలమ్మలకు నివాళి అర్పించే ఆనవాయితీ తరువాతి కాలంలో మొక్కులు తీర్చుకోవడంగా మారింది. క్రీస్తు శకం 1260 నుంచి 1320 వరకు ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్రుని కాలం నుంచి జాతర కొనసాగుతున్నట్లు స్థల పురాణం చెబుతోంది. మేడారం ప్రాంతాన్ని పగిడిద్దరాజు పరిపాలించేవారు. ఈయన కాకతీయుల సామంతరాజు. అప్పటి కరీం నగరాన్ని పాలించిన మేడరాజుకు మేనల్లుడైన పగిడిద్దరాజు సతీమణి సమ్మక్క. పగిడిద్దరాజు సమ్మక్క దంపతులకు సారాలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం. మేడారం ప్రాంతాన్ని కోయరాజులు కాకతీయులకు సామంతులుగా ఉండి పరిపాలించేవారు. ఓసారి 3-4 ఏళ్ల పాటు మేడారం ప్రాంతంలో అనావృష్టి సంభవించడంతో ప్రజలు పన్నులు కట్టలేని దయనీయ స్థితికి చేరుకున్నారు. పగిడిద్దరాజు తాను కప్పం కట్టలేనంటూ చేతులెత్తేశాడు. దీంతో ప్రతాపరుద్రుడు వారిపైకి సైనికులను పంపాడు. కాకతీయ సైన్యం లక్నవరం సరస్సు ప్రాంతాన్ని స్థావరంగా చేసుకుని యుద్ధం ప్రకటించింది. పగిడిద్దరాజు అతని కుమార్తెలు నాగులమ్మ, సారాలమ్మ, అల్లుడు గోవిందరాజు కలిసి కాకతీయ సైన్యాన్ని అడ్డుకుంటూ మేడారం సరిహద్దుల్లోని సంపెంగవాగులో వీరమరణం పొందారని చారిత్రక ఆధారాలున్నాయి. సంపెంగవాగులో మరణించినందున ఈ వాగు పేరును జంపన్న వాగుగా పిలుస్తున్నారు. తన కొడుకు, కుమార్తె మరణించారన్న వార్త విన్న సమ్మక్క యుద్ధ రంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది. ఈటెలో బల్లాలతో కాకతీయ సైన్యాలను పరిగెత్తించి అంతం చేసింది. ఇక ఓటమి తప్పదని భావించిన కాకతీయ సైనికుడు దొంగచాటుగా బల్లెంతో వెనుక నుంచి సమ్మక్కను పొడిచాడు. ఒంటిలో దిగిన బల్లెంతోనే సమ్మక్క నడుచుకుంటూ మేడారంలోని చిలకల గుట్టకు వెళ్లి గుట్ట మలుపు దాటి అదృశ్యమైంది. తరువాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారాడని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. ఆ మరుసటి ఏడాది నుంచే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వారిని స్మరించుకునేందుకు మేడారం జాతర నిర్వహిస్తున్నారు.